గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్. ఈరోజు మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో పార్ట్ 3 చూసుకుందాము. ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే నేను మాటలు చెప్పలేను. ఇట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. మీకు ఏ ఎగ్జామ్కైనా, అది బ్యాంక్ ఎగ్జామ్ కావచ్చు, గ్రూప్స్ కావచ్చు, ఇతర ఏ పోటీ పరీక్షలకైనా ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ సబ్జెక్ట్లోంచి ఖచ్చితంగా మనకు క్వశ్చన్స్ వస్తాయి. వాటిలో ఈరోజు మనం చెప్పుకునే సబ్జెక్టు శాస్త్ర సాంకేతిక గురించి. అందులో మొత్తం కరెంట్ అఫైర్స్ మాత్రమే మనకు ఎక్కువగా. ప్రీవియస్ అంటే స్టార్టింగ్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది, అది ఇప్పుడు ప్రజెంట్, ప్రీవియస్ ప్రజెంట్, ఆ విధంగా మాత్రమే క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. కాబట్టి దీనికి ఒక ఎక్సలెంట్ నోట్స్ నేను ప్రిపేర్ చేసి మీకు చెప్పడం జరుగుతుంది ఈరోజు. మీరు దీన్ని జాగ్రత్తగా ఫాలో అయ్యి జాగ్రత్తగా నోట్ చేసుకుంటే, నేను చెప్పేటప్పుడు మీరు నోట్ చేసుకుంటే, చెప్పేటప్పుడు సగం సబ్జెక్ట్ మీకు ఎక్కుతుంది, నోట్ చేసుకునేటప్పుడు కొంతవరకు ఎక్కుతుంది. ఇంకొకసారి దాన్ని రివిజన్ చేస్తే పూర్తిగా మీకు 100% వచ్చేస్తుంది. దీని వలన ఈ క్లాసెస్ వలన మీకు ఇది లాభం. ఎలా అంటే, ఇప్పుడు నేను చెప్పడం వలన నేను చెప్తున్నాను, మీరు వింటున్నారు, ఒక 30% నేర్చుకుంటారు. తర్వాత నేను చెప్పేది మీరు రాస్తున్నారు, చేతితో రాస్తున్నారు, రాస్తే 30% మీరు నేర్చుకుంటారు. దాని తర్వాత 70% మీరు ఈ కరెంట్ అఫైర్స్ అన్ని నేర్చుకున్న తర్వాత ఒక్కసారి మీరు రివిజన్ చేస్తే, ఆల్రెడీ మీ మైండ్లో ఉంది కాబట్టి ఒకసారి మీరు రివిజన్ చేస్తే 100% మీకు గుర్తు ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు నీట్గా దీన్ని నోట్ చేసుకొని ప్రిపేర్ అవుతానని ఆశిస్తున్నాను. ఓకే, లేట్ అది స్టార్ట్ చేసుకుందాం ఈరోజు. ఓకే, మనం ఇప్పుడు శాంతి స్వరూప్ భట్నాకర్ పురస్కారం, దీని గురించి గతంలో చాలా వరకు మనకు బిట్స్ రావడం జరిగింది, జాగ్రత్తగా. శాంతి స్వరూప్ భట్నాకర్ పురస్కారం. ఈ శాంతి స్వరూప్ భట్నాకర్ పురస్కారం అనేది శాస్త్ర సాంకేతిక రంగంలో కృషి చేసిన వారికి ప్రధానంగా ఇస్తారు. ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1958 నుండి ఇలా ప్రదానం చేస్తున్నారు. ఎవరికి ప్రదానం చేస్తారంటే 45 సంవత్సరాల లోపల గల శాస్త్రవేత్తలకు, ప్రొఫెసర్లకు మాత్రమే ఇస్తారు. దీంట్లో నగదు 5 లక్షలు, మళ్ళా 65 సంవత్సరాల వరకు 15,000 నెలకు పింఛన్ టైప్లో వస్తుంది. దాని తర్వాత ప్రదానం చేసే సంస్థ, ఈ పురస్కారం ప్రదానం చేసే సంస్థ ఏదంటే CSIR. ఇది ఢిల్లీలో ఉంటుంది. ఏంది CSIR అంటే? అబ్రివేషన్ అంటే కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అంటారు దీన్ని. ఓకే, దాని తర్వాత ఈ CSIR ఎప్పుడు ఏర్పడిందంటే 1942 సెప్టెంబర్ 26న ఏర్పడింది. దాని తర్వాత 2016 సెప్టెంబర్ 26న 70, బాగా గుర్తుపెట్టుకోండి, ఇప్పటికి మనకు ఈ సెప్టెంబర్కి లాస్ట్ సెప్టెంబర్కి 2016 లాస్ట్ సెప్టెంబర్కి 75 సంవత్సరాల అయింది. కాబట్టి మన వాళ్ళు ఉత్సవాలు కూడా 75వ సంవత్సరం ఉత్సవాలు కూడా నిర్వహించుకున్నారు. ఇది ఖచ్చితంగా అడుగుతారు. ఎప్పుడు మనకు జరిగిందంటే 2016 సెప్టెంబర్ 26న 75వ సంవత్సరాల ఉత్సవాలు కూడా మనము నిర్వహించుకున్నాము. దాని తర్వాత CSIR తొలి డైరెక్టరు ఎవరంటే శాంతి స్వరూప్ భట్నాకర్. ఇతనికి ఫాదర్ ఆఫ్ రీసెర్చ్ లాబొరేటరీస్ ఇన్ ఇండియా అని కూడా అంటారు. ప్రస్తుతం CSIR డైరెక్టర్ ఎవరంటే గిరీష్ గిరీష్ సాహిని. దాని తర్వాత UGC యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ తొలి చైర్మన్గా కూడా శాంతి స్వరూప్ భట్నాకర్ వ్యవహరించారు.
ప్రస్తుతం యూజీసీ చైర్మన్ ఎవరంటే వేద ప్రకాష్. 2016 సెప్టెంబర్ 26న 11 మందికి, ఎప్పుడు పోయిన సంవత్సరం అంటే ఈ 2016లో 26న, ఎప్పుడు సెప్టెంబర్ 26న, ఎప్పుడు ఇది సెప్టెంబర్ 26 వస్తుంటుంది. దీని ఇప్పుడు ఏం చూసినా కానీ దీని సమాచారము సెప్టెంబర్ 2016 సెప్టెంబర్ 26న 11 మందికి ఈసారి ఈ శాంత స్వరూప్ భట్నాగర్ పురస్కారాలను ప్రదానం చేశారు. ఓకే, ఎంతమంది అంటే 11 మంది. దాని తర్వాత తొలి భారతదేశ ప్రాచీన విశ్వవిద్యాలయం తక్షశీల, అది ఎక్కడుంది అంటే పాకిస్తాన్లో ఉంది. దాని తర్వాత తొలి బౌద్ధ విశ్వవిద్యాలయం దాని నలంద, అది ఎక్కడ ఉందంటే బీహార్. తొలి బౌద్ధ విశ్వవిద్యాలయం అంటే నలంద, అది ఎక్కడ ఉందంటే బీహార్లో. దీన్ని మూసేసినారు. ఇప్పుడు 2014 సెప్టెంబర్ 1న తిరిగి మళ్ళా ప్రారంభించారు. దాని తర్వాత గణిత శాస్త్ర రేఖాగణిత ప్రస్తావన గల ప్రాచీన గ్రంథాలయం ఏదంటే సులువ సూత్రాలు. దాని తర్వాత సూర్య కేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన భారతీయుడు ఎవరంటే ఆర్యభట్ట. నిరూపించిన వాడు ఎవరంటే కోపర్నికస్. భారత వైద్య శాస్త్రపిత ఎవరంటే చరక. భారత శాస్త్ర చికిత్స నిపుణుడు ఎవరంటే సుశ్రుత. మన పేరు ఏంటంటే సుశ్రుత. సింధు నాగరికత కాలంలోనే కాల్చిన ఇటుకలతో నిర్మాణాలు చేసేవారు, గమనించండి. ఓకే, భారతదేశ తొలి సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ ఎప్పుడు ప్రకటించారంటే 1958 మార్చి 4వ తేదీన ప్రకటించారు. తొలి సైన్స్ కాంగ్రెస్ సమావేశం ఎక్కడ జరిగింది అంటే 1914లో తొలి కాంగ్రెస్ కోల్కత్తాలో జరిగింది. 1914లో. దాని తర్వాత 100వ సైన్స్, అదే ఎప్పుడైనా కానీ తొలి అడుగుతారు, లేకపోతే 100వ 100. దాని తర్వాత మన రీసెంట్గా ఎప్పుడు జరిగింది, ఇలాంటివి మాత్రమే ఉంటాయి. జాగ్రత్తగా గమనించండి. తొలి సైన్స్ కాంగ్రెస్ సమావేశం ఎప్పుడు జరిగిందంటే 1914 కోల్కతాలో జరిగింది. 100వ సైన్స్ కాంగ్రెస్ ఎప్పుడు జరిగిందంటే 2013 జనవరి 3 నుంచి 7 తేదీల్లో కోల్కతాలోనే జరిగింది. 100ది కూడా కోల్కతాలో జరిగింది. దాని తర్వాత 103 సైన్స్ కాంగ్రెస్ 2016 జనవరి 3 నుంచి 7 తేదీల్లో మైసూర్లో జరిగింది. ఓకే, 2015 జనవరిలో మైసూర్ గంగోత్రిలో జరిగింది. మైసూర్ యూనివర్సిటీ గంగోత్రిలో జరిగింది. 104వ సైన్స్ కాంగ్రెస్ ఎక్కడ జరిగిందంటే 2017 జనవరి ఈ సంవత్సరమే 3 నుంచి 7 తేదీల్లో తిరుపతిలో జరిగింది. జాగ్రత్త గుర్తుపెట్టండి, ఎక్సలెంట్ బిట్ ఇది. ఎక్కడ జరిగిందంటే ఈసారి మనకు ఈ నెలలోనే, పోయిన నెలలో జనవరిలో 3 నుంచి 7 తేదీలో తిరుపతిలో జరిగింది. ప్రస్తుతం కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాస్త్ర సంకేతాల మంత్రి ఎవరంటే హర్ష వర్ధన్. సైన్స్ అండ్ టెక్నాలజీ సహాయ మంత్రి ఎవరంటే సుజనా చౌదరి. ప్రస్తుత కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ఎవరంటే పట్టణ వెంకయ్య నాయుడు. ప్రస్తుత కేంద్ర ఎలక్ట్రానిక్ అండ్ ఐటీ శాఖ మంత్రి ఎవరంటే రవి శంకర్ ప్రసాద్. ప్రస్తుతం కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ఎవరంటే ప్రకాష్ జవదేవకర్. ప్రస్తుతం కేంద్ర జాతీయ భద్రతా సలహాదారుడు ఎవరంటే అజిత్ కుమార్ దోనాల్. ప్రస్తుత కేంద్ర జాతీయ శాస్త్ర సంకేత సలహాదారుడు ఎవరంటే ఆర్ చిదంబరం. ప్రస్తుత కేంద్ర రక్షణ మంత్రి సలహాదారుడు ఎవరంటే సతీష్ రెడ్డి. ప్రస్తుత కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారికర్. త్రివిధ దళాలపతి సుప్రీం కమాండర్ ఎవరంటే రాష్ట్రపతి. త్రివిధ దళాల ప్రస్తుత అధిపతులు ఎవరంటే ఆర్మీ చీఫ్ జనరల్ ఎవరంటే దల్బీర్ సింగ్. 2017 జనవరి
1 నుండి బిపిన్ రావత్ బాధ్యతలు స్వీకరిస్తున్నారు పోయిన నెల నుంచి. దాని తర్వాత తొలి ఆర్మీ కమాండర్ చీఫ్ తొలి ఆర్మీ 1949లో జనవరి 15న బాధ్యతలు స్వీకరించారు ఆయన. ఎయిర్ చీఫ్ మార్షల్ ఎవరంటే అనూప్ రాహా. 2017 జనవరి 1 నుంచి ఎవరు బాధ్యతలు స్వీకరిస్తున్నారంటే బిరేందర్ సింగ్ ధనోవా. దాని తర్వాత తొలి ఏసీఎం ఎవరంటే సుబ్రత. ఏసీఎం అంటే ఎయిర్ చీఫ్ మార్షల్. తొలి ఏసీఎం ఎవరంటే సుబ్రత ముఖర్జీ. నేషనల్ ఎయిర్పోర్ట్స్ డే ఎప్పుడంటే అక్టోబర్ 8న. నేవీ చీఫ్ అడ్మిరల్ ఎవరంటే సునీల్ లాంబా. 2016 మే 31 సభాధ్యక్షత ఎవరు స్వీకరించారు అంటే తొలి నౌకాధిపతి ఆర్.డి. ఖటారీ. నేవీ అది ఎప్పుడు ఈ నేవీ డే అంటే డిసెంబర్ 4న. ఇది మనం దానికి పురస్కారానికి దానికి సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ అండి. దాని తర్వాత మనము ఇండియన్ స్పేస్ రీసెర్చ్ భారత అంతరిక్ష రంగ పరిశోధన దాని గురించి మనము ఇప్పుడు డీటెయిల్గా నేర్చుకుందాము. భారతదేశ అంతరిక్ష పరిశోధన పిత ఎవరంటే విక్రమ్ సారాభాయ్. ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ అంటారు. దాని తర్వాత విక్రమ్ సారాభాయ్ జననం ఎప్పుడైందంటే 1919 ఆగస్టు 12న. మరణము అహ్మదాబాద్ 1971 డిసెంబర్ 30న. ఎక్కడండి? త్రివేంద్రం, కేరళలో. జననం వచ్చేసి 1919 ఆగస్టు 12 అహ్మదాబాదు. మరణం వచ్చేసి 1971 డిసెంబర్ 30 త్రివేంద్రం అంటే కేరళ. దాని తర్వాత 1966లో పద్మభూషణ్ ఈయన పద్మభూషణ్ పొందినాడు. 72లో మరణాంతరం పద్మవిభూషణ్ ఇచ్చినారు. పద్మభూషణ్ విభూషణ్ 2 వచ్చినాయి. 1962లో విక్రమ్ సారాభాయ్ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వ ఇది ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ను జరిగింది. 1963లో తుంబా ఈక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ను ఏర్పాటు చేశారు. ఎప్పుడు? 63లో. భారతదేశ తొలి రాకెట్ ప్రయోగం కేంద్రం ఏదంటే తుంబా ఇది కేరళలో ఉంది. 1963 నవంబర్ 21న తుంబా నుండి నైక్ అపాచీ NIKE అనే నైక్ అపాచీ అనే ఒక సౌకింగ్ రాకెట్ను ప్రయోగించారు. అది మొదటిది అన్నమాట. 1969లో టెరల్స్ను ఇస్రో అనే పేరుతో పూర్తి అంతరిక్ష పరిశోధన సంస్థను ఏర్పరిచారు. టెరల్స్ను ఇస్రోగా పేరు మార్చి అంతరిక్ష పరిశోధన సంస్థను ఏర్పాటు చేశారు. మళ్ళీ ఇప్పుడు 69లో 1972లో స్పేస్ కమిషన్ మరియు స్పేస్ డిపార్ట్మెంట్లు ఏర్పడ్డాయి. ఓకే. ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. దాని మీనింగ్ ఇది ఇస్రో ఎప్పుడు ఏర్పడిందంటే 1969 ఆగస్టు 15న. ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే బెంగళూరులో. MOTTO స్పేస్ టెక్నాలజీ. మోటో అంటే స్పేస్ టెక్నాలజీ ఇన్ ద సర్వీస్ ఆఫ్ హ్యూమన్ కైండ్. లోగో కలర్ వచ్చేసి ఆరెంజ్ అండ్ బ్లూ, గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత మనకు ఈ ఇస్రోలో ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు చైర్మన్లుగా ఉన్నారు అనేది ఒకసారి మనం చూసుకుందాము. ఇస్రో చైర్మన్లు విక్రమ్ సారాభాయ్ స్టార్టింగ్లో
అయితేనే ఉండింది. 1963 నుంచి 71 వరకు, డిసెంబర్ 30 వరకు ఉన్నాడు ఆయన. దాని తర్వాత రెండో ఆయన ఎంజీకే మీనన్, 72 జనవరి నుంచి సెప్టెంబర్ వరకు. ఇతను 2016 నవంబర్ 22న మరణించారు. ఓకే. మూడో అతను సతీష్ ధావన్, 72 నుంచి 84 వరకు. అత్యధిక కాలం ఇస్రో చైర్మన్గా ఈయనకు పేరుందనమాట. సతీష్ ధావన్కు అత్యధిక కాలంలో ఇస్రో చైర్మన్గా పనిచేశాడనమాట. దాని తర్వాత యుఆర్ రావు, 84 నుంచి 94 వరకు. కస్తూరి రంగన్, నెక్స్ట్ కస్తూరి రంగన్, 94 నుంచి 2003 వరకు. జి మాధవన్ నాయర్, 2003 నుంచి 2009 వరకు. ఆర్ రాధాకృష్ణన్, 2009 నుంచి 14 వరకు, డిసెంబర్ 31 వరకు. దాని తర్వాత పైలేష్ నాయక్, 2015 జనవరి 1 నుంచి 15 వరకు ఉన్నాడు. ఏఎస్ కిరణ్ కుమార్, 2015 జనవరి 2, చూడండి బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ప్రస్తుతం ఈయన ఏఎస్ కిరణ్ కుమార్ 2015 జనవరి 15 జాయిన్ అయినాడు. ప్రస్తుతం ఇతనే కర్ణాటక రాష్ట్రానికి చెందిన వాడిన ముఖ్య ప్రభుత్వ అంతరిక్ష పరిశోధన సంస్థలో కిరణ్ కుమార్. ఓకే. దాని తర్వాత నాసా యుఎస్ఏ వాషింగ్టన్ డీసీలో 1958 అక్టోబర్ 1న. నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్, నాసా అంటే నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. రెండోది ఆర్కేఏ, ఇది రష్యాకు సంబంధించింది. ఆర్కేఏ రష్యా, మోస్కో అంటారు దీన్ని. 1991 యుఎస్ఎస్ఆర్ అని పేరు మార్చింది. 1992 రష్యా అనే రాకెట్. దాని తర్వాత ఈఎస్ఏఈయు, ఇది ప్యారిస్ అనమాట. 1975 మే 30న. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అంటారు దీన్ని. యూరోపియన్ దేశాల సంయుక్త ఏర్పాటు చేశాయి. చైనా సంబంధించింది సిఎన్ఎస్ఏ, బీజింగ్ 1993 ఏప్రిల్ 22. జపాన్ సంబంధించింది జాక్సా జపాన్, టోక్యో 2003 అక్టోబర్ 1న. ఇస్రో మంది ఇండియాది బెంగళూరులో 1969 ఆగస్టు 15న. దాని తర్వాత మనం ఇండియా గురించి తెలుసుకుందాము. ఇస్రోలో ఉపగ్రహ ప్రయోగాలు. ఆర్యభట్ట 1975 ఏప్రిల్ 19 తొలి సమాచార ఉపగ్రహం సోవియట్ రష్యాలో బైకానూర్ ప్రయోగ కేంద్రం నుండి కాస్మోస్ రాకెట్ ద్వారా ప్రయోగించారు. అదండి. నెక్స్ట్ ప్రాజెక్టు డైరెక్టర్ ఎవరంటే దీనికి యుఆర్ రావు. దాని తర్వాత భారతదేశ తొలి గణిత శాస్త్రవేత్త ఎవరంటే ఆర్యభట్ట. ప్రస్తుతం బైకనూర్ కేంద్రం కజకిస్తాన్లో ఉంది. భాస్కర ప్రయోగ తేదీ 1979 జూన్ 7. తొలి రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ అంటే కస్తూరి రంగన్. భాస్కరాచార్యుడు 12వ శతాబ్దానికి చెందిన గణిత శాస్త్రవేత్త. ఇతడు రాసిన గ్రంథాలు సిద్ధాంత శిరోమణి, నెక్స్ట్ లీలావతి. రోహిణి ప్రయోగం తేదీ 1979 ఆగస్టు 10న. భారత భూభాగం నుండి ప్రయోగించిన తొలి ఉపగ్రహం ఇది రోహిణి అనేది.
భారత భూభాగం నుండి ప్రయోగించిన తొలి ఉపగ్రహం రోహిణి. దాని తర్వాత 1979 ఆగస్టు 10న ఎస్ఎల్వి రాకెట్ ద్వారా షార్ నుండి తొలిసారి ప్రయోగించారు. ఇది విఫలమైంది. దీనికి ఇప్పుడు పీడిగా ఏపీజే అబ్దుల్ కలాం గారు ఉన్నారు. 1980 జూలై 18న రెండవసారి ఎల్ఎల్వి రాకెట్ ద్వారా విజయవంతంగా రోహిణి ఉపగ్రహాన్ని షార్ నుండి ప్రయోగించారు. దాన్ని ప్రయోగం చేసి 1981 జూన్ 19న దాన్ని యాపిల్ అని పెట్టారు. యాపిల్ ప్రయోగ తేదీ ఎప్పుడంటే 1981 జూన్ 19న. దాని తర్వాత ఆర్యన్ ప్యాసింజర్ పేలోడ్ ఎక్స్పెరిమెంట్. ఇది భారత తొలి జియో స్టేషనరీ శాటిలైట్, జిశాట్ అంటారు దీన్ని. ఓకే, భూకక్ష పరిధి గల ఉపగ్రహం. భూకక్ష పరిధి 3600 కిలోమీటర్లు. యాపిల్ను ఫ్రెంచ్ గయానాలోని కౌరు నుండి 1981లో ప్రయోగించారు. షార్ ఎప్పుడు ఏర్పాటు చేసినారంటే 1971 శ్రీహరికోట. హై ఆల్టిట్యూడ్ రేంజ్. ఓకే, ఇదే షార్ అంటే. ఇది ఎక్కడ ఉందంటే ఏపీ నెల్లూరు జిల్లా శ్రీహరికోట వద్ద 1971లో రాకెట్ ప్రయోగ కేంద్రాన్ని షార్ అనే పేరుతో ఏర్పాటు చేశారు. 2002 సెప్టెంబర్ 5న షార్ను ఎస్డిఎస్సి అంటే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్గా మార్చారు. ఇస్రో మాజీ చైర్మన్ సతీష్ ధావన్ మరణాంతరం ప్రస్తుతం షార్ ఎస్ఓఎస్సి డైరెక్టర్ పి కున్హి కృష్ణన్ అని ఉన్నారు. షార్ రాకెట్ ప్రయోగ కేంద్రం భూమధ్య రేఖకు 13 డిగ్రీల ఆకాంక్షలో గలదు. ఇది భౌగోళిక 2వ స్థానంలో ఉంది. ముఖ్య రాకెట్ ప్రయోగ కేంద్రాలు ఏంటంటే KOUROU, అది ఫ్రెంచ్ గైనా ఏరన్ రాకెట్. ఇది ఎస్ అమెరికాలో 5 డిగ్రీ 7 డిగ్రీస్ వరకు ఉంటుంది. షార్ మన ఏపీ ఇండియాలో 13 డిగ్రీస్. ఫ్లోరిడియా కేఫ్ కెనవెరల్, ఇది యుఎస్ఏ 28 డిగ్రీస్. దాని తర్వాత ఎస్ఎల్వి ఒక్క నిమిషం అండి. సారీ ఫర్ డిస్టర్బెన్స్ అండి. ఓకే, దాని తర్వాత ఇప్పుడు రాకెట్ యొక్క ఫలానా ఈ వేగం ఎంత అంటే 1 సెకండ్కు రాకెట్ 11 కిలోమీటర్లు పోతుంది. ఏంటంటే 11 కిలోమీటర్లు. దాని తర్వాత మనకు ప్రయోగాలు ఎన్ని జరిగినాయి, ఎన్ని సఫలమయ్యాయి, ఎన్ని విఫలమైనాయి అని ఒక చిన్న కాన్సెప్ట్ మనం చూసుకుందామండి. ఎస్ఎల్వి, ఏఎస్ఎల్వి, పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి, MK3 ఇవి మనకు జరిగినట్టని. ఎస్ఎల్విలో 4 ప్రయోగాలు చేశారంటే ఆ 4 ప్రయోగాల్లో 1 విఫలమైంది, 3 సఫలమైనాయి. దాని తర్వాత ఏఎస్ఎల్వి 4 ప్రయోగాలు చేశారంటే దాంట్లో 2 విఫలమైనాయి, 2 సఫలమైనాయి. మూడోది పిఎస్ఎల్వి మొత్తం 38 చేశారంటే 38లో 1 విఫలం, 3 సఫలం.
పిఎస్ఎల్విలోని. దాని తర్వాత జిఎస్ఎల్విలో 10లో 4 విఫలం 6 సఫలమైన. జిఎస్ఎల్వి MK3 1 సఫలం. మొత్తం ప్రయోగాలు 57 అండి ఇవన్నీ. దాని తర్వాత ఎస్ఎల్వి అంటే మనం తెలుసుకున్నాం ఇప్పుడు. శాటిలైట్ లాంచ్ వెహికల్ అంటారండి. ఇది ఇస్రో యొక్క తొలి ఉపగ్రహ వాహక నౌక. ఎస్ఎల్వి ద్వారా 4 ప్రయోగాలు చేయగా మొదటి ప్రయోగం విఫలమైంది, మిగతా 3 విజయవంతమైనాయి. 1979 ఆగస్టు 10న రోహిణి ఉపగ్రహాన్ని ఎస్ఎల్వి ద్వారా ప్రయోగించారు, అది విఫలమైంది. 1980లో జూలైలో 18న షార్ అంటే మన శ్రీహరికోట నుండి రోహిణి ఉపగ్రహాన్ని ఎస్ఎల్వి ద్వారా విజయవంతంగా ప్రయోగించారు. దాని తర్వాత 41 కేజీల బరువు గల ఉపగ్రహాన్ని 450 కిలోమీటర్ల ఆర్బిట్ కక్షల పరిధిలో ప్రవేశపెట్టారు. ఎస్ఎల్వి 4 దశలలో ప్రయోగించిన నౌక రాకెట్. ఏఎస్ఎల్వి నెక్స్ట్ ఆగ్మెంటెడ్ శాటిలైట్ లాంచ్ వెహికల్. ఏఎస్ఎల్వి ద్వారా 4 ప్రయోగాలు చేశారు, 1 సఫలమైంది, 2 సఫలమైన, 2 విఫలమైన. ప్రయోగం 1987లో ఏఎస్ఎల్వి ద్వారా SROSS అనే ఉపగ్రహాన్ని ప్రయోగించాలనుకున్నారు, కానీ విఫలమైంది. 1992లో ఏఎస్ఎల్వి ద్వారా SROSSను విజయవంతంగా ప్రయోగించారు. స్ట్రెచ్డ్ రోహిణి శాటిలైట్ సిరీస్ 150 కేజీల బరువు, కక్ష పరిధి 450 కిలోమీటర్లు. ఏఎస్ఎల్వి రాకెట్ల దశలు 5. దాని తర్వాత పిఎస్ఎల్వి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అంటారు. పిఎస్ఎల్వి ద్వారా చేసిన మొత్తం ప్రయోగాలు 3. దీనిలో మొదటి ప్రయోగం మినహా అన్ని విజయవంతం. అత్యధిక ప్రయోగాలు పిఎస్ఎల్వి ద్వారా చేశారు. ఇస్రో యొక్క నమ్మిన బంటుగా పేర్కొంటారు పిఎస్ఎల్విని. తొలి ప్రయోగం 1993 సెప్టెంబర్ 20న పిఎస్ఎల్వి ద్వారా IRS అంటే ఇండియన్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ను ప్రయోగించాలనుకున్నారు, అది విఫలమైంది. 1994 అక్టోబర్ 15న 804 కేజీల IRSను 820 కిలోమీటర్ల కక్ష పరిధిలోకి పిఎస్ఎల్వి రాకెట్ ద్వారా విజయవంతంగా ప్రయోగించారు. పిఎస్ఎల్వి ద్వారా పోలార్ రాబిట్ ధ్రువ కక్ష పరిధిలో 1000 కేజీల బరువు గల ఉపగ్రహాన్ని 900 కిలోమీటర్ల ఎత్తులో కక్షలోనికి ప్రవేశపెట్టేందుకు అభివృద్ధి పరిచారు. పిఎస్ఎల్వి 4 దశల్లో గల రాకెట్. 1 నుంచి 3 ఘన ఇంధనము, 2 నుంచి 4 ద్రవ ఇంధనము. మొదటి 3 దశల్లో ఘన ఇంధనాన్ని 2 మరియు 4వ దశలో ద్రవ ఇంధనాన్ని ఉపయోగిస్తారు. 2వ దశలో ఉపయోగించే ద్రవ ఇంధనం లిక్విడ్, దాని పేరు వచ్చేసి వికాస్ అనే సిమెట్రికల్ ఒక్క నిమిషం అండి. నెక్స్ట్ పిఎస్ఎల్వి ద్వారా 38 ప్రయోగాల్లో 37 విజయవంతం. పిఎస్ఎల్వి రాకెట్తో ముఖ్యమైన వెర్షన్లు 3. పిఎస్ఎల్వి G12 1993 సెప్టెంబర్ 20, పిఎస్ఎల్వి CA11 2007 ఏప్రిల్ 23, పిఎస్ఎల్వి XL 15 2008 అక్టోబర్ 22న. పిఎస్ఎల్వి ద్వారా చేపట్టిన ముఖ్య ప్రయోగాలు చంద్రయాన్-1. ఈ పిఎస్ఎల్వి ద్వారా చేపట్టిన ముఖ్య మనకు ప్రయోగాలు. దాని తర్వాత మనం చంద్రయాన్ వరకు వచ్చామండి. ఇప్పుడు చంద్రయాన్ గురించి చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మనము నెక్స్ట్ వీడియోలో చూస్తాం. కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది. ఓకే, సరే అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా కానీ మనకు ఈ వీడియోని షేర్ చేసి
వాళ్ళకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. కాబట్టి తప్పకుండా షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఓకే.